మా బాబాయ్ ఎంత దారుణంగా ఉన్నాడో ఈ వీడియోలో చూపిస్తారండి. ఈరోజు మా వంట మనిషికి వంట లేకపోవడంతో మా బాబా వాళ్ళ తమ్ముడింటికి తీసుకెళ్ళాడు నన్ను, మా వంట మనిషిని. అక్కడ గవ్వా చాయ్ పోసేదానికి. వచ్చిన వాళ్ళు నా మనుషులు కాదు అని తెలిసి కూడా మా దగ్గర గవ్వా చాయ్ పోపించుకొని మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక గవ్వా చాయ్ పోయాలంటే చాలా ఓపిక ఉండాలా, కోపం వస్తుంది, అయినా కానీ భరించాలి. ఎందుకంటే మనం ఇక్కడ డబ్బు సంపాదడానికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం ఓపికగా చేసుకోవాలి. ఇకపోతే ఈ ప్లేట్లు కోయేటోళ్ళు తిన్న తర్వాత మిగిలిన అన్నం, ఇది పెద్ద ప్లేట్లు, ఇవన్నీ ప్యాక్ చేసుకొని మసీదుకి వెళ్ళి మసీదులో పెడతామన్నమాట. ఎందుకంటే మా బాబా అన్నం వేస్ట్ కానీయడనమాట. అందుకే ఎంత చేసినా కానీ మా బాబా అంటే ఇష్టము. ఈ అన్నాన్ని వేస్ట్ కానీయకుండా ఎత్తుకెళ్ళి మసీద్ దగ్గర ఉండే ఫ్రిడ్జ్లో పెడితే ఎవరైనా అన్నం లేని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారన్నమాట.